శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం అండి. శ్రీసాయి లీలామృతం నిత్య పారాయణం 3వ అధ్యాయం 2వ భాగం. ఈ భాగంతో 3వ అధ్యాయం పూర్తవుతుంది. మరి ఈ ముందు అధ్యాయాలు వినని వారు ఈ ఛానల్ క్రింద @AAmmani_VR అనే టైటిల్ను క్లిక్ చేసి ముందు అధ్యాయాలను వినవలసిందిగా కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కరూ శ్రీసాయి లీలామృతం గ్రంథ పారాయణలో పాల్గొని బాబా కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ ఈ గ్రంథ రచయిత అయిన ఆచార్య శ్రీ ఎక్రాల భరద్వాజ్ గురువు గారికి నమస్కరిస్తూ అధ్యాయం 3 2వ భాగం పారాయణలోకి వెళ్ళిపోదాం. మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక్కగానొక్క కొడుకు 7 సంవత్సరాల వాడు మరణించడం వలన కృంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు. తర్వాత ఒక రోజు అతనికి కలలో 7 సాధువులు కనిపించారు. మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక ఫకీర్ను చూపారు. తర్వాత అతడు షిరిడీ వెళ్ళి చూస్తే సాయి సరిగ్గా కలలో కనిపించినట్లే ఉన్నారు. ఆయన అతనిని ఎరుగుదునని చెప్పి బొంబాయిలోని అతడి ఇల్లు, దొడ్లో చెట్లు కూడా వర్ణించారు. తర్వాత అతన్ని చూసి, ఎందుకీ పిచ్చివాడు తన కొడుకుని నేను చంపానని నిందిస్తుంటాడు, చావడం అంటే భూమిలోకి పోవడమే కదా, అంత మాత్రానికే ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నారు. ఎండబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యము పూజ చేసే మాధవ్ భట్ అనే పూజారికి ఆ దంపతులు ఫకీరైన సాయిని పూజించడం కిట్టేది కాదు. ఒకప్పుడు వాళ్ళ బాబుకు తీవ్రంగా జ్వరం వచ్చి ఏ మందుకు తగ్గలేదు. హిందూ దేవుళ్ళ కోపమే అందుకు కారణమని, సాయిని పూజించడం మాననిదే తగ్గదని భట్ అన్నాడు. ఆ రాత్రి అతనికి కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సట్కాను ఊగిస్తూ కనిపించి, ఏమనుకుంటున్నావు, ఈ ఇంటికి యజమాని నేనే అన్నారు. మొదట ఆ సంగతి బట్టి ఎవరికీ చెప్పలేదు. అతడెంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికి ఒకరోజు అతడు సాయి పటం ముందు నిలిచి, మీరే దత్తాత్రేయులైతే బిడ్డడి వ్యాధి త్వరలోనే తగ్గాలి అని ప్రార్థించాడు. కొద్దిసేపట్లోనే అలానే తగ్గింది. నాటి నుండి దత్తాత్రేయుడే సాయిని నమ్మి పూజించసాగాడు భట్. డిఎం మల్కి అనే నాస్తికుడు మహనీయుల పటాలు కూడా చూచేవాడు కాదు. అతడి అన్న బాబా భక్తుడు. మల్కీకి 1916లో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగింది. నాటి రాత్రి కలలో ఒక ఫకీరు కనిపించి, నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు. అతడు అందుకు భయపడి కేక పెట్టాడు. అతని వదినగారు కారణం తెలుసుకుని అతడికి బాబా పటం చూపింది. అతడు దర్శనమిచ్చింది వారే. ఆ రోజు జ్వరం తగ్గింది. త్వరలో అతడు సాయిని దర్శించాడు. అతనికి కలలో కనిపించింది సాయియే. కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసరుకు 1895లో ఒకనాటి రాత్రి కలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారినే తన గురువుగా స్మరించుకోసాగాడు. అతడు 1910లో దాసగణ చేసిన సంకీర్తనల్లో బాబాను గురించి విని షిరిడీ వెళ్ళాడు. తనకు స్వప్న దర్శనమిచ్చినది వారేనని గుర్తించాడు. తర్వాత ఇతడే వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకుని నారాయణాశ్రమంగా ప్రసిద్ధికెక్కాడు. కోపర్గావ్లో 1890 వరకు మమల్తదారుగా ఉన్న బాలాబాటే సాయి వట్టి పిచ్చి ఫకీరని, అమాయకులు ఆయనను వెర్రిగా పూజ చేస్తున్నారని అనేవాడు. ఒకసారి అతని మిత్రులు కొందరు షిరిడీ వెళ్తూ అతడి విమర్శకు బాధపడి బాబాను స్వయంగా చూచి మాట్లాడమన్నారు. అతడు కూడా వెళ్ళి షిరిడీలో 5 రోజులున్నాడు. చివరి రోజున దూరంగా ఉన్న అతనిని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు. ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ విడిచి షిరిడీలో ఉండిపోయాడు. మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత 1 సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు. కానీ తర్వాత కూడా అతడు అలా ఉండిపోయాడు. జిల్లా కలెక్టర్ అతనిపై దయతలిచి నెలకు 30 రూపాయలు మంజూరు చేశాడు. సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుంచి కొత్త జన్మ ఎత్తినట్లయిందని, లౌకిక జీవితం తనకు దుర్భరమయ్యిందని అనేవాడు. అతడు నిత్యకర్మలు ఆచరిస్తూ సద్గ్రంథాలు చదువుతుంటే బాబాయే వివరించేవారు. ఒకసారి వణిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి. అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది. నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు.
ఆమె మాటలు అర్థం కాక త్రయంబకం వెళ్ళి 10 రోజులు శంకరుణ్ణి సేవించాడు. కానీ అతనికి శాంతి కలగలేదు. అతడు తిరిగి సప్తశృంగీదేవినే ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనమిచ్చి నేను చెప్పినది షిరిడీలోని సాయి సమర్థుల గురించి అన్నది. కానీ అతనికి షిరిడీ ఎక్కడున్నదో కూడా తెలియలేదు. ఒకరోజు చిత్రంగా షిరిడీ నుంచి శ్యామ అతని వద్దకు వచ్చాడు. ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి మొక్కుకున్నది. కానీ మొక్కు తీర్చలేదు. అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు. శ్యామ ఆ మొక్కులు బాబాకే సమర్పించపోతే ఆయన వాటిని వణిలోని చెల్లించమని చెప్పారు. అందుకే అతడు వణి వచ్చాడు. బాబా అతనిని తన కోసమే పంపారని తలచి కాకాజీ కూడా షిరిడి చేరాడు. సాయిని చూడగానే అతనికి శాంతి కలిగింది. సరి అయిన దేవతారాధన సద్గురువును చూపుతుంది. షేవ్డే తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలో పాస్ అవుతావు అని ఆశీర్వదించారు. అతడు పరీక్ష బాగా రాయలేదు. కానీ బాబా మాటనే నమ్ముకున్నాడు. అతడు బాగా రాయకపోతే సాయి కూడా ఏమీ చేయలేరని అతని సహపాఠి సపిత్నేకర్ అన్నాడు. కానీ షేవ్డే పాస్ అయ్యాడు. తర్వాత సప్నేకర్ న్యాయవాదిగా అక్కల్కోట్లో స్థిరపడ్డాక అతడి కొడుకు చనిపోయాడు. ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు. అలనాడు షేవ్డే చెప్పినది గుర్తుకు వచ్చి అతడు సాయిని దర్శించాడు. అతడు నమస్కరించగానే సాయి పో ఇక్కడ నుండి అని కసిరారు. అతని పట్ల బాబాను ప్రసన్నలు చేయగోరి బాలాషింపి అను భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి ఇది ఎవరిది అన్నాడు. ఆయన నవ్వి సపత్నేకర్ను చూపుతూ అతని ప్రియుడిది అన్నారు. అందరూ నవ్వారు. అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని షింపి సైగ చేయగానే సప్నేకరు నమస్కరించాడు. కానీ బాబా మరలా కసిరారు. అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదలిచాడు. ఆ ముందుటి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది. ఆమె మంచినీటి కోసము బావి దగ్గరకు వెళుతుంటే ఒక మర్రి చెట్టు క్రింద పకీర్ కనిపించి అమ్మా నీకెందుకీ బాధ, నీరు నేను తెచ్చి పెడతాను అని ముందుకొచ్చాడు. ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంటే వచ్చాడు. అది తమను షిరిడీ రమ్మని సందేశమని తలచి ఆ దంపతులు షిరిడీ చేరారు. అప్పుడే లిండి నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించినది వారేనని ఆమె గుర్తించింది. తర్వాత మసీదు చేరాక సాయి అమ్మా ఎంతో కాలంగా నాకు కాళ్ళు చేతులు కడుపు నొప్పి పడుతున్నాయి, ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు. నిజానికి అలా జరిగింది ఆమెకే. తానడగకనే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది. కానీ సపత్నేకర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు. గతంలోని తన తప్పిదాలకే బాబా కసురుకున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళి శరణు వేడాడు. ఈసారి ఆయన ప్రేమతో తల నిమిరారు. ఇంతలో ఒక గొర్రెల కాపరి వచ్చి బాబాకు నడుము పిసకనారంభించింది. ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు. అది సపత్నేకర్ కథే. చివరకు అతనిని చూసి నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు, నేనెలా చంపుతాను? ఈ మసీదులో కాలు పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తాడెందుకు? మరలా ఆ బిడ్డనే ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అన్నారు. అతడు నమస్కరించగానే ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి, నాపై పూర్తి విశ్వాసం ఉంచు, నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. మరునాడు అతడు జనంలో త్రోసుకు వస్తుంటే చూచి హృదయపూర్వకమైన ఆ నమస్కారం ఒక్కటే చాలు, ఎందుకిన్నిసార్లు అన్నారు బాబా. భక్తిని నిలుపుకొనడం అనేది నిజమైన నమస్కారము. చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికొక కొబ్బరికాయనిచ్చి ఇది నీ భార్యకివ్వు, సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు. సంవత్సరంలోగా వారికి కొడుకు పుట్టాడు. బాలక్ రామ్ మాన్కర్ తన భార్య గతించాక షిరిడీలో ఉండిపోయాడు. ఒకరోజు బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి మత్స్యేంద్రనాథుడు తపస్సు చేసిన మత్స్యేంద్రగఢ్లో కొంతకాలం ఉండమని చెప్పి అక్కడ కూడా నీకు నేను దర్శనమిస్తాను అన్నారు. అతడు మత్స్యేంద్రగఢ్ వెళ్ళాక ఒకనాడు ధ్యానమయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చారు. అతడు నమస్కరించుకోగానే ఆయన కేవలం నేను ఈ దేహమేననుకుంటున్నావా? భక్తుడు ఎక్కడ స్మరిస్తే అక్కడ నేనున్నానని తెలపటానికే నిన్నిక్కడికి పంపాను అని చెప్పి అదృశ్యమయ్యారు. కొంతకాలానికి షిరిడీ బయలుదేరిన మాన్కర్కు పూనా రైల్వే స్టేషన్లో రద్దీ వలన టికెట్ దొరకలేదు. ఇంతలో ఒక వ్యక్తి తమ వద్దనున్న టికెట్ అతనికిచ్చి పైకమిచ్చేలోగా అదృశ్యమయ్యాడు.
లాలా లక్ష్మీచంద్కు 1910లో ఒక రోజున కలలో గడ్డమున్న ఒక వృద్ధ ఫకీరు ఆయన చుట్టూ భక్తులు కనిపించారు. ఒకసారి హరికథ చెబుతున్న దాస్కన్ పక్కన బాబా పటం చూచి తనకు దర్శనమిచ్చింది వారేనని గుర్తించాడు. సాయి లీలలు విని అతడు షిరిడీ వెళ్లాలనుకుంటుంటే మిత్రుడు శంకర్రావు అతనిని కూడా షిరిడీ రమ్మని పిలిచాడు. లక్ష్మీచంద్ 15 రూపాయలు అప్పు తీసుకుని బయలుదేరాడు. రైల్లో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా భజన చేశారు. తర్వాత షిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారిని బాబా గురించి అడిగాడు. లక్ష్మీచంద్ షిరిడీ చేరాక సాయి అతనిని చూసి, వీడెంత టక్కరి, ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరుల్ని అడుగుతాడు, ఏదైనా మనమే చూసి తెలుసుకోవాలి అని అతనితో, నీ కల నిజమైందా లేదా, అప్పు చేసి షిరిడీ రావడమెందుకు అన్నారు. ఒకసారి మద్రాసు నుండి కాశీ వెళ్తున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేశారు. అందరూ బాబా ఇచ్చే కానుకల కోసం చేస్తే లక్ష్మి అనే ఆమె మాత్రం భక్తితో చేసింది. నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. కానీ అది ఆమె భ్రమేనని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు. నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. అతనికి పోలీసులు సంకెళ్ళు వేసి తీసుకువెళ్తుంటే సాయి చూస్తున్నారు. అతడు తనను రక్షించమంటే పాపం అనుభవించక తప్పదన్నారు బాబా. ఆ పాపాన్ని దహించవేయమని అతడు కోరాడు. అతనికంత విశ్వాసం ఉంటే కన్నులు మూసి తెరవమన్నారు సాయి. అలా చేయగానే అతడు విడుదలై పోలీసులు చచ్చిపడి ఉన్నారు. అతడు సాయి చేసిన మేలు మరిచి సంతోషిస్తుంటే బాబా వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నారు. అతడు భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన అతనిని మరొకసారి కన్నులు మూసుకుని తెరవమన్నారు. అలా చేసేసరికి అతడు ఆపద తొలగిపోయింది. కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే, మొదటి నమస్కారానికి దీనికి భేదం ఉన్నదా అన్నారు బాబా. మొదట ఆయన ముస్లిం అన్న శంకతోనూ కాన్పులపై ఆశతోనూ, ఈసారి విశ్వాసంతోనూ నమస్కరించానన్నాడు అతడు. నీవు చాటుగా పంజా, తబూత్ వంటి ముస్లిం ప్రతీకలను పూజిస్తావు కదా అని అడిగారు బాబా. అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాస స్వామి దర్శనం కోరాడు. సాయి అతనిని వెనక్కి తిరిగి చూడమన్నారు. చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు దర్శనం చేసుకోగానే అదృశ్యమయ్యారు. అప్పుడతడు, బాబా మీరెంతో వృద్ధులు, మీ వయసు ఎంత అన్నాడు. ఏమిటి, నేను వృద్ధుడినా, నాతో పరిగెత్తు చూస్తాను అని సాయి పరిగెత్తి అదృశ్యమయ్యారు. అంతటితో అతనికి బాబాపై భక్తి కలిగింది. ఈ కలలోని బోధయే అతనికిచ్చే అసలైన కానుక. ఇప్పటికీ 3వ అధ్యాయంలో 2వ భాగం పూర్తయింది. 3వ అధ్యాయము పూర్తయింది. మరి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి అధ్యాయము విని బాబా ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ 4వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.